గర్విష్ఠుల్ని దేవుడు ఏమంటాడంట? దేవుడు అంటే గర్విష్ఠుల్ని ఫస్ట్ అనుస్తాడంట, రెండోది ఏం చేస్తాడు తెలుసా? తొక్కుతాడంట. తొక్కుతాను. ఎవరు తొక్కేది? దేవుడు అండి. దేవుడు అణిచి తొక్కితే హెచ్చించగలిగిన వారు ఎవరు? దేవుడు మన జీవితాన్ని, నువ్వు గర్విస్తావు కాబట్టి నువ్వు కింద పడి ఉండంటే మనల్ని హెచ్చించగలిగింది ఎవరు? ఒక దురాత్మ ఒక మనిషిని ఎలా పట్టుకుంటుందంటే, ఎక్కడ తెరవబడిన తలుపు ఉంటుందో అందులో ఒక దొంగ దూరతాడండి. ఎక్కడ తెరవబడిన అవకాశం ఉంటుందో అక్కడ దురాత్మ అంటే మనిషి గర్విస్తాం వలన దురాత్మకు అధికారం కలుగుతుంది. గర్వానికి పాపానికి రాజు పేరేంటి తెలుసా? లేవియథన్ స్పిరిట్. లేవియథన్ స్పిరిట్ అంటే ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ ప్రైడ్. లేవియథన్ స్పిరిట్ అంటే అది లూసిఫర్ ఆత్మ. కారణం ఏంటి? లూసిఫర్ మొదటగా పరలోకం నుంచి కిందకు పడ్డాడు. గర్వం వచ్చింది కాబట్టి మాత్రమే. గర్వించాడు కాబట్టి తన ప్రారంభం పై నుంచి మెరుపులా కింద పడ్డాడంట. అది యేసుప్రభు అంటాడు, ఎవరైతే ఈ గర్వపు ఆత్మతో నింపబడి ఉంటారో వారు నేను గొప్ప అనుకుంటున్నారేమో కానీ ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, గర్విష్ఠులైతే దేవుడు అణిచితొక్కుతా అంటాడు. కానీ ఈ ఈ ఈ బంధకం నుంచి, ఈ ప్రభావం నుంచి విడుదల కలగాలంటే దేవుడు మార్గం ఉందని తెలియజేస్తున్నాడు.